శ్వేతపత్రాలని తేలిగ్గా తీసుకోవద్దు, ఇది నిజాల పత్రాలు, ఇవి నిజాల పత్రాలట. తవ్వినా కొద్దీ ఆర్థిక దుస్థితి బయటకు వస్తుంది. రాష్ట్ర విద్యుత్ శాఖలో అడుగడుగున అవకతవకలై పీపీఏలు, సోలారు, విండు, పవర్ కొనుగోళ్లలో అవినీతి, హైడ్రో పంపు, ఎనర్జీ, స్మార్ట్ మీటర్లలో కుంభకోణం, వ్యవసాయ మీటర్లు, పవర్ ప్రాజెక్టులు గోల్మాలు. రాష్ట్రంలో విద్యుత్ శాఖ పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాలను తేలిగ్గా తీసుకోవద్దని ప్రజలకు సూచన చేస్తున్నారు. వాస్తవంగా ఈ శ్వేతపత్రాలు స్టార్ట్ అయినప్పటి నుంచి పెద్దగా లైట్గా తీసుకుంటున్నారు, ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికి కాదు మిమ్మల్ని ఎన్నుకున్నది, మీరు ఏం చేస్తారు అది చేయాలి. కానీ గడిచిన దాన్నే మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నట్టు అధికార పక్షంలో వచ్చిన తర్వాత కూడా ఊకే ఇగో ఇది జరిగింది, ఈ కుంభకోణం, ఆ కుంభకోణం అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. మీరు చేయాల్సింది పని, మీరు చేయాల్సింది విమర్శలు కాదు, మీరు చేయాల్సింది పరిపాలన అనేది ప్రజలు కోరుకుంటున్నారు. దాన్ని మరి నమ్ముతారో నమ్మరో అని మళ్ళీ అనుమానంతో చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాన్ని మీరు తేలిగ్గా తీసుకోవద్దు, మరి తేలిగ్గా తీసుకోవద్దు. ఏం చేయాలి ప్రజలు? ఇవ్వాలా మీకు అధికారం ఇచ్చారు, మీరు చేయాల్సింది. తేలిగ్గా తీసుకుంటారా లేదా ప్రజలు నిర్ణయించుకుంటారు. తేలిగ్గా తీసుకోవద్దు అంటే తేలిగ్గా తీసుకుంటారు, బలంగా తీసుకుంటారు, తర్వాత సంగతి. మరి ఏం చేయాలి ప్రజలు ఇప్పుడు? అదిని ప్రజలు ఏమన్నా చేసేది ఉందా? ప్రజలు ఏమన్నా డ్రాఫ్ట్ రెడీ చేసేది ఉందా? ప్రజలు సందాలు వేసుకునేది ఉందా? ప్రజలు నిర్ణయాలు తీసుకునేది ఉందా? తీసుకునే నిర్ణయం తీసుకున్నారు, గెలిపించారు కొత్త ప్రభుత్వాన్ని. మీరు నిర్ణయాలు తీసుకోవాలా. ప్రజలు నమ్ముతారా నమ్మరా సెకండరీ అది. కాబట్టి అదొకటి, మీరు నమ్మండి నన్ను అంటుండు చంద్రబాబు నాయుడు గారు.